ఏదైతే అంబటి రాంబాబు గారు నిరాహార దీక్ష చేశారో అసలు ఆ నిరాహార దీక్షను అసలు ఎలా చూడాలంటారు, ఎందుకు చేశారు అనుకోవాలంటారు? ఎవరికి అర్థం కావట్లేదు. ఎందుకు చేశారనేది ఆయనకి తెలియాలి. ఇప్పుడు అరాచకవాదులు నిరాహార దీక్ష చేస్తే దాన్ని సమర్థించే వాళ్ళు కూడా ఉంటారు. కానీ అసలు ఆయన ఎందుకు చేశాడు? ఆయన సచ్చీలుడు కాదు. ఎందుకంటే అతని నోట్లో అబద్ధాలు తప్పితే ఇంకో మంచి మాట రాదు. సమాజానికి పనికొచ్చే మాటలు చెప్పరు. సమాజాన్ని గురించి ఆలోచించరు. వాళ్ళు ఏంటంటే వ్యతిరేక భావంతో ప్రజలను రెచ్చగొట్టడం, ఏ విధంగా వ్యవస్థలను చెడగొడదాం అనే ఆలోచనతో చేసేవాడు. నిన్న కూడా ఆ నిరాహార దీక్ష అలాంటిది, వ్యవస్థను చెడగొడతాని చేసేది నిరాహార దీక్ష ఆయన. అంతేగాని దాంట్లో ఏమి లేదు పస్స. అంటే వాళ్ళు అంటుంది ఏంటంటే, నా మీద దాడి చేసిన వాళ్ళని అరెస్ట్ చేయకుండా రాష్ట్ర ప్రభుత్వం అడ్డుకుంటుంది, పోలీసు వ్యవస్థను కూడా సస్పెండ్ చేయాల్సిన అవసరం ఉంది, నన్ను ఎవరైతే అరెస్ట్ చేశారో వాళ్ళని సస్పెండ్ చేయాల్సిన అవసరం ఉందని ఆయన మాట్లాడుతున్నారు కదా. మరి అసలు పోలీసు వ్యవస్థను గురించి మాట్లాడే హక్కు వైసీపీకి లేదు. ఎందుకంటే పోలీసు వ్యవస్థను నిర్వీర్యం చేసింది వాళ్ళే. అరాచకవాదులని పెంచి పోషించి ఒక విషవృక్షాలలాగా తయారు చేసి వ్యవస్థలను ఏ విధంగా దుర్వినియోగం చేసి నాశనం చేద్దామనే ఆలోచన తప్పితే వాళ్ళు రాబోయే తరాలను కానీ వ్యవస్థ బాగుండాలని కోరుకునే వ్యక్తులు కాదు. అసలు అసుంటాళ్ళ గురించి మాట్లాడుకోవటం కూడా తప్పు. అంటే ఆయన అంటుంది ఏంటంటే కనుక, పోలీసులను అడ్డం పెట్టుకొని నా మీద దాడి చేయాలని చూస్తున్నారు, నన్ను చంపేయాలని చూస్తున్నారు, మీ బెదిరింపులకు నేను బెదిరేవాడిని కాదు అనే మాట అంటున్నారు కదా ఆయన. ఎవరిని చూసి బెదరు? అరాచకవాదులకి ఇది తప్పితే వేరే మాటలు రావు. ఆయన భాష అది. ఆ భాషను మరి ప్రజలు హర్షించుతారనేది కరెక్ట్ కాదు. అంటే జగన్మోహన్ రెడ్డి గారు కూడా అంటున్నారు కదా, 2029లో అధికారంలోకి మేమే వస్తాం, మీ అందరూ అంతా తేలుస్తాం అని చెప్పి మన జువ్వల దీన్ని వేదికగా కూడా వార్నింగ్ ఇచ్చిన పరిస్థితి చూసాం కదా. అది ఇప్పుడు అరాచకం చేసి మేము వస్తాము లేకపోతే ఇంకోటి అని అనుకుంటే ప్రజలు పిచ్చివాళ్ళు కాదు. ప్రజలు కూడా కొంత అంటే ఆలోచన శక్తి కలిగిన వాళ్ళే. 70% ఆఫ్ ద పీపుల్ ఆలోచన శక్తి కలిగిన వాళ్ళు. వాళ్ళు అనుకున్నట్టు రఫా లేకపోతే ఇంకొక విధంగా క్రియేషన్ చేస్తే దానికి భయపడరు ఎవరు. భయపడే వాళ్ళు అంటే వాళ్ళు ఏదో చంపుతారు లేకపోతే ఇవాళ అంటే అది అనేది అసలు అరాచకం అట్లా క్రియేషన్ చేయటం కరెక్ట్ కాదు. వాళ్ళు ఏమి చెప్పినా కూడా ప్రజలు నమ్మే పరిస్థితుల్లో లేరు. ఇదివరకు ఏంటంటే ఒక 50% 30% ఆఫ్ ద పీపుల్ న్యూట్రల్గా ఉండేవాళ్ళు. ఆ న్యూట్రల్లో వాళ్ళు కూడా సగం అటు సగం ఇటు ఉండేటప్పుడులోకి జగన్ యొక్క ఏది చేసినా చెల్లుబాటు అయింది. ఇవాళ వాళ్ళు తెలుసుకున్నారు, కొంత తెలుసుకొని వాళ్ళు అనుకూలంగా లేరు. వీళ్ళు ఎన్ని సృష్టించినా వాళ్ళకు అనుకూలంగా రారు. ఎందుకంటే వాళ్ళు చేయిస్తే ఏది మేము ప్రజలకి చేస్తాము లేకపోతే ఇలాంటి డెవలప్మెంట్ చేస్తాము, ఈ విధంగా వ్యవస్థలను బాగు చేస్తాము అనే ఆలోచన చేసి మార్చుకుంటే గెలుస్తారు. అంటే ఇప్పుడు ఆయన అంటున్నాడు కదా, అమరావతి గురించి కూడా మాట్లాడుతున్నాడు కదా ఆయన, మావిగన్ అంటూ ఏదో కొత్త స్లోగన్ ఒకటి అందుకున్నాడు. అది ఇప్పుడు దీన్ని 2014తో అపోజిషన్ లో ఉన్నప్పుడు ఆ రోజునే ఈ అమరావతి వద్దు, ఇలా చేస్తే బాగుంటది అనేది కనుక చెప్పగలిగితే ఓహో ఇతను సమర్థవంతుడే అని అనుకునేవాళ్ళు. అతను ఏంటంటే నోటికి ఏది వస్తే అది మాట్లాడుతున్నాడు. అది కరెక్ట్ కాదు. ఒకసారి ఒక మాట అన్న తర్వాత దానికి కట్టుబడి ఉండాలి. అమరావతికి 50,000 ఎకరాలు కావాలన్నా ఆయనే కావాలన్నాడు. మెదలకుండా సైలెంట్గా ఉండి దాన్ని ఎట్లా డెవలప్ చేస్తారో అతి తక్కువ ఖర్చుతోటి ఏ విధంగా వీళ్ళు చెప్పినట్టు 2 లక్షల కోట్లు ఏం అవసరంలా, ఒక 50,000 కోట్లు అయితే అయిపోయింది చాలు. ఆ 50,000 కోట్లకు 1,00,000 కోట్లు వస్తాయి. ఇళ్ళు రూపాయి కూడా పెట్టాల్సిన పనిలే. ప్రజల డబ్బు తినే రాజధాని అయింది. దాని గురించి వాళ్ళు ప్రభుత్వం తింటుంది ఇది అని అనుకునేటి వ్యర్థ ప్రేలాపనలు. అంటే వాళ్ళు అంటుంది ఏంటంటే అక్కడ ఏముంది, అది ఒక డెత్ సిటీ లాగా కానొస్తుంది, ఒక శ్మశానం లాగా కానొస్తుందని చెప్పి బొత్స సత్యనారాయణ లాంటి వాళ్ళు కూడా మాట్లాడుతున్న పరిస్థితి కదా. మరి ఇప్పుడు బొత్స సత్యనారాయణ ఏం మాట్లాడతాడో ఎవరికీ తెలియదు. ఆయన 50 సంవత్సరాల రాజకీయాల్లో ఉండా కూడా అతను
ఏం మాట్లాడుతున్నాడు ప్రజలకు ఎవరికి అర్థం కాదు, ఎవరికి తెలియదు, ఏదేదో మాట్లాడతాడు. ప్రజలకు కావాల్సింది చెప్పరు, అవసరం లేనిది చెబుతారు. ఆ విధంగా ప్రజలను వ్యతిరేక మార్గంలో తీసుకొద్దామనే ఆలోచన తప్పితే వాళ్ళకి సన్మార్గంలో పనిచేద్దామనే ఆలోచన లేదు. ఎప్పుడైతే సన్మార్గంలోకి రారో వాళ్ళు ఇంకా అధికారంలోకి రాలేరు, అందుట్లో అనుమానం లేదు. ఇప్పుడు అధికారంలోకి రాలేరు మీరు అంటున్నారు, మేము వస్తే అసలు కనుక ఎట్లా వస్తారండి? ఎట్లా వస్తారు చెప్పండి మీరు? ఏ ఏ బేసిస్ మీద వస్తారు? మేము ఈ డెవలప్ చేస్తాము, లేకపోతే ఇలా వ్యవస్థలను బాగు చేస్తాము, ప్రజలకు మేము మంచి చేస్తాము, రఫా అంటే వస్తారా? చంద్రబాబు మీద వ్యతిరేకతే మమ్మల్ని గెలిపిస్తుంది అనే మాట అంటున్నారు కదా. చంద్రబాబు మీద వ్యతిరేకత ఉండా కూడా ఈ రఫాను వీళ్ళు చేసే అరాచకాన్ని మనం తట్టుకోలేము, వీళ్ళు పనికిరారు సమాజానికి అనేది ప్రజల్లో ఒక ఆ పార్టీ ఈ పార్టీ చెరు 30% ఉండా మిగిలిన 40%లో 30% వీళ్ళు వద్దు అని అనుకునే వాళ్ళే ఉండరు. అది అదే మీరు ఆ మాట అంటున్నారు సార్. ఇప్పటికే ప్రజల్లో వ్యతిరేకత వచ్చింది, అందుకే జగన్ ఎక్కడికి వెళ్ళినా ప్రభంజనం జరుగుతుంది అని అంటున్నారు. జరిగితే మంచిదే, ఇది జరుగుతుందని వాళ్ళు అనుకుంటారు, కానీ ఎక్కడా లేదు. ఇదివరట్లాగా ఎగబడి వచ్చే పరిస్థితులు లేవు, రారు కూడా. వాళ్ళు అరాచకాలను సృష్టిద్దామని అనుకుంటే ఆ అరాచకాల వల్ల వాళ్ళే నష్టపోతారు. మంచి చేస్తాము, ఈ రోడ్లు వేస్తాము, ఈ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ చేస్తాము, మేము ఈ విధంగా కంపెనీస్ తెస్తాము అనే పదంలోకి వస్తే గెలిచే అవకాశాలు ఉంటాయి వాళ్ళకి. ఆ మార్గాలను ఎంచుకోవాలి. ఈ తిట్టటాలు, వాడు ఎదవా ఈడు ఎదవా అని తిట్టడం ఇవన్నీ మంచి సంస్కృతి కాదు. రాజకీయ నాయకులు పరిపాలన గురించి కానీ వీటి గురించి మాట్లాడాలి. ఒక వ్యక్తిని దోషం చేయటం అనేది తప్పు. అంటే ఏ పార్టీ అయినా కానీ వ్యక్తిగత దోషం చేయటం అనేది వాళ్ళు సమాజానికి ఒక చెడ పురుగులు. వ్యక్తిగత దోషం చేయకూడదు. ఈ పాలసీస్ ఈ పరిపాలనలో ఈ బాగాలేవు అని చెప్పొచ్చు, లేకపోతే ఇది ఇట్లా చేస్తే బాగుంటుంది, ప్రజలకు ఇది ఉపయోగం అని చెప్పొచ్చు, కానీ ఇట్లా చెప్పకూడదు. ఇది సరైన పద్ధతి కాదు, మార్చుకోవాలి. జగన్ కూడా ఈ అరాచక మాటలు మార్చుకొని సన్మార్గంలో నడిస్తే ఏదైనా గెలిచే అవకాశాలు ఇవి ఉంటాయి. కానీ ఇట్లా ఈ విధంగా అరాచకంగా మాట్లాడితే వస్తారని ఏదో ప్రజలు ఏదో చేస్తే మేము మళ్ళీ గెలుస్తామని అనుకుంటున్నారు. అది ప్రజలు హర్షించరు, ప్రజలు దాన్ని స్వీకరించరు, దానికి ఎగనెస్టే. అది అంటే ఆయన చాలా కాన్ఫిడెంట్ గా చెప్తున్నారు కదా. కాన్ఫిడెంట్ ఉంటుందండి, కాన్ఫిడెంట్ లేకపోతే ఎట్లుంటది? ఆయన నేను ఏది చేసినా గెలుస్తానని ఇదివరకు ఉండారు. ఇదివరకు ఏది చేసినా 45% ఆయనకు ఉండారు, ఇవాళ లేరు. ఆ 30% తప్పితే లేరు. ఆయనకు రారు కూడా, రారు. న్యూట్రల్ ఉండాలి, రారు. మంచి చేస్తామంటే వస్తారు. ఆయనకైనా మంచి అనేది పదం వాడాలి. ఎగనెస్ట్ గా మాట్లాడితే, వ్యక్తిగత దోషం చేస్తే వాళ్ళు సమాజానికి పనికిరారు. థ్యాంక్ యూ సార్.